ప్రియ సోదరి అడుగుతున్నాను ఈ మాట. కేవలం తన స్కిల్, కేవలం తన టాలెంట్ నమ్ముకొని ఉంటే ఎక్కడ దాకా వస్తాడు తెలుసా? చెరసాలలో నుండి రాజభవనులకు మాత్రమే వస్తాడు, విడుదల మాత్రమే పొందుతాడు. కానీ హీ వాజ్ రెడీ టు గో ఎక్స్ట్రా మైల్. అదనంగా మైలు నడవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి రాజు ఆయనను తీసుకెళ్ళి ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. మనలో చాలామంది ఏమంటారు తెలుసా అండి, నాకు టాలెంట్ ఉందండి, నాకు జ్ఞానం ఉందండి అని. అవును, నీ టాలెంట్, నీ జ్ఞానం ఎక్కడ తీసుకొస్తుంది? చెరసాలలో నుండి రాజభవనం దాకా తీసుకొస్తుంది, కానీ ప్రైమ్ మినిస్టర్ని చేయదు. యోసేపుని తన టాలెంట్ ఎక్కడ దాకా తీసుకొచ్చింది? ఫరో ముందు దాకా తీసుకొచ్చి నిలబెట్టింది, కానీ ప్రధానమంత్రిని చేయలే. ఈరోజు మనలో చాలామంది ఎందుకు ఒక స్థాయికి వచ్చి అయిపోతాం తెలుసా? వీఆర్ నాట్ రెడీ టు గో ఎక్స్ట్రా మైల్. యోసేపు పొజిషన్ అంటే మనం ఏమంటాం తెలుసా? రాజా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నాకు విడుదల ఇస్తావా? రెండోది, ఇన్ని రోజులు నష్టపోయినాక ఎంత జీతం కాంప్లైంట్ చేస్తావు? డబ్బు పెట్టు, నెక్స్ట్ మాట చెప్తా. డబ్బు పెట్టు, నెక్స్ట్ మాట చెప్తా. ఇది చెప్తే నాకేమొస్తుంది? అదే ఆలోచిస్తాం. యోసేపు అడగలేదు, నీకు చెప్తే నాకేమొస్తుంది? ఇంత విజన్ చెప్తున్నానే, ఇంత ప్లానింగ్ చెప్తున్నానే, ఇంత ఆలోచన చెప్తున్నానే, ఈరోజు ఆలోచిస్తే ఎన్ ఐడియా ఈజ్ మోస్ట్ ప్రెషస్. సరైన ఆలోచన చెప్పి ఎలా చేయాలో చెప్పేవాళ్ళు లేకనే కదండి. అయితే అంత ఆలోచన ఎలా ఇస్తున్నాడు? ఉచితంగా ఇచ్చేస్తా ఉన్నాడు. ప్రియ సోదరుడు అడుగుతున్నాను, ఆ రోజు యోసేపు అదంతా కూడా ఉచితంగా ఇచ్చినానికి రాజు తీసుకొచ్చేమో తెలుసా? అయ్యా, ఈరోజు నీ తలాంతు, నీ చాకచక్యము, నీ యొక్క నైపుణ్యము, నీ స్కిల్ నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, కానీ నువ్వు ఎక్స్ట్రా మైల్ వెళ్ళడానికి, అదనపు మైలు నడవడానికి సిద్ధపడ్డావు కాబట్టి నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతాను? ప్రధానమంత్రి స్థాయిలో పెడతాను. నా కుటుంబ సభ్యులు కూడా నీ పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. యూ షల్ బి ద లార్డ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఈజిప్ట్.